అదేంటి ఉదయం పని అంత పూర్తి చేసుకున్న తర్వాత రెడీ అయ్యి ఇక పూజ అయితే చేసుకుందామనేసి ఇక దేవుడి దగ్గర కూర్చొని పూజ అయితే మొదలుపెట్టాను. ముందుగా పూలన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. మాకు పువ్వులు ఎక్కువే పూస్తాయి. మా అత్తయ్య మందారం చెట్టు మా ఇంటి దగ్గర ఎక్కువగానే పెట్టింది. ఎర్ర మందారం, బిస్కెట్ కలర్ మందారం ఎక్కువగా పూస్తున్నాయి. అందుకే వాటిని పటాలకు పెట్టి పూజ అయితే మొదలుపెట్టాను. ఇక్కడ నేను గాజు గిన్నెల్లో ఫస్ట్ గిన్నెలో శివలింగం పెట్టుకుంటాను. తర్వాత గిన్నెలో చిల్లర కాయిన్స్ వేసుకుంటాను. తర్వాత గిన్నెలో దుర్గమ్మ పటం ముందు నిమ్మకాయ పెట్టి ఒక గిన్నె అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు చేసే గిన్నెలు అయితే కుంకుమ పూజ చేసుకోవడానికి ఈ గిన్నె అయితే పెట్టుకున్నాను అమ్మవారి ముందు. అలా ఈ 5 గిన్నెల్లో అయితే చేస్తాను. కింద ఆకు వేసి అలా చేయను. ఇలా గిన్నెల్లో పెట్టుకున్న వాటికి ఆ గిన్నెల్లోనే అలా చేస్తాను. పసుపు కుంకుమ అమ్మవారి ముందు మాత్రం కుంకుమతో చేసుకుంటూ ఉంటాను పూజ. ఇక ఇక్కడైతే దీపారాజన చేసేసాను. దేవుడికి ప్రసాదంగా పాలు పెట్టాను. మా ఇంట్లో పాలు అయితే ఉన్నాయి. ఇంకా పాలు పెట్టుకొని పూజ అయితే మొదలుపెట్టాను. నేను సాంబ్రాణి పుల్లలతోనే దీపారాజన అయితే వెలిగిస్తాను. ఇక ఇక్కడైతే ధూపం వేసుకున్న తర్వాత హారతి ఇచ్చేస్తున్నాను. నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఎలా ఉంది పూజ? మీ అందరిలాగానే నేను కూడా పూజ బాగా చేసుకుంటున్నానా? ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నానా? ఈ పూజ చూసి మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇందులో ఏమైనా పొరపాట్లు నేను తెలియక చేసినవి ఉంటే అవి మీరు చెప్తే నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. ఇక తర్వాత ఒక 2-3 చెక్కలు కండీలు అయితే చుట్టాను. ఈరోజు అయితే మిషన్ ఏమీ పెట్టలేదు. కండీలే చుట్టాను. ఎందుకంటే మిషన్కి పట్టలేవు, కుట్టేశాను, అయిపోయినాయి. ఇక ఇప్పుడు కండీలే చుట్టేదే పని. ఒక 3 చెక్కలు అయితే కండీలు చుట్టి తర్వాత చేసే పని ఏంటో చూపిస్తాను. మాకున్న రూమ్లో కిచెన్ కిటికీ అంత ఉంటుంది. ఆ కిటికీలోనే కిచెన్ అంతా సదురుకుంటాను కదా. ఆ సదురుకున్న రూమ్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా నేనైతే నా కిచెన్ని నేను సదురుకుంటానో చూపిస్తాను. కిటికీ అంత కిచెన్లో చూడండి. ఈ కిటికీ అంతా తుడిచి నీట్గా పెట్టుకుంటాను. ఎప్పుడూ ఇలాగే చేస్తాను. ఈరోజు అని ఏం కాదు. అంటే ప్రతిరోజు చేయను. వారానికి అలా మేము శాల పని ఎక్కువగా చేనేత పని చేస్తాం కాబట్టి నూలు పంబ డస్ట్ బాగా పడుద్ది. ఇల్లు చివరే అయినా ఎందుకో డస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అందుకని వారానికి అలా క్లీన్ చేసుకుంటాను. నెలకు ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇక కిటికీ అంతా తుడిచాక పెళ్లి కార్డులు వస్తాయిగా, వాటిని కట్ చేసి ఆ కిటికీ అంత వెడల్పులో ఆ కార్డులు అయితే లైన్గా వేసుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ డబ్బాలు పెడతాను కదా, వంటకు వాడే సరుకులు డబ్బాలు, అవి ఏమన్నా జిడ్డు అవుతాయి అని. ఇక్కడ నూనె డబ్బా కింద అయితే ఇంకొక అట్ట ముక్క కూడా పెడతాను, డబల్ అట్ట. ఒకవేళ అట్టకి నూనె అయితే కనుక ఆ అట్ట ఒక్కటే తీసేయొచ్చని అలా. ఇక ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రకం. ఇందులో మంచి నూనె, అందులో కారం, ఇంకోటి పంచదార, ఇది ఎండుమిరపకాయలు, ఇలా చేతికి దగ్గరలో వంట చేయడానికి వీలుగా ఉన్నాయి. మాకు ఈ కిటికీ ఒక్కటే కాబట్టి ఇందులోనే ఏ వంట చేసేప్పుడు అతి ముఖ్యంగా దగ్గరగా కావాల్సిన వస్తువులు కారం, ఉప్పు, పసుపులే కదా. ఇవైతే ఇక్కడ నేను పెట్టుకుంటాను. ఇలా ఇవి పడిపోవా అని మీరు అడగచ్చు. పడిపోవు. జాగ్రత్తగా పెట్టుకుంటాను, జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఎడపెడ లాగేస్తే పడిపోతాయి. ఎందుకంటే చిన్న కిటికీయే కదా, మనమే నిదానంగా చేసుకోవాలి తీసేప్పుడు పెట్టేటప్పుడు. ఒక్కొక్కసారి జారిపోతాయి కాబట్టి గట్టిగా పట్టుకోవాలి. ఇంత మట్టుకైతే ఆ మిస్టేక్ అయితే అసలు చేయలేదులే. ఈ రూమ్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా అట్లాంటి తప్పులు ఏం చేయలేదు. ఇక ఇక్కడ ఈ డిజైన్ కూడా ఇదంతా కూడా ఇదంతా సదిరేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి
మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా పొయ్యి కింద నేను ప్లేట్లు పెట్టుకుంటాను. ఒకవేళ పొంగినా అవి కింద కారిపోకుండా ఉంటాయి. అసలు ఎంత పెట్టినా అవి ఒక్కొక్కసారి కిందకు పొంగిపోతూ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్లేట్లో పడవు, అవి పక్క నుంచే పడి కిందకు కారుతాయి. ఒక్కొక్కసారి అలాంటిది మాత్రం జరిగిద్ది, అది కామనే, ఇక తప్పదు. నేను ప్లేట్ పెడితే ప్లేట్లో మాత్రం పడుతుంది పాలు. అలా ఏమన్నా పొంగినప్పుడు అందుకే అసలు నేను వంట చేసేప్పుడు అటు ఇటు గడిగట్టు వెళ్ళను. వంట పూర్తి చేసిన తర్వాతే ఏ పనైనా పూర్తి చేసుకుంటాను. ఇక ఇవంతా ముగ్గులు తుడిపేసి నీట్గా తుడిచి మళ్ళీ చాక్ పీస్తో గీసుకుంటాను. ఈ పెయింట్ మేము వచ్చిన అప్పుడు ఈ పెయింట్ అంతా వేశారు, అది నేను తుడిసి పెయింట్ అంతా పోయి ఇక తెల్లగా గోడ వస్తుంది బయటికి. అట్లా ఉంటుంది మన తుడుపుడు. ఇక ఇక్కడ డిజైన్ అయితే గీసుకుంటున్నా. నేను ఇప్పటి నుంచో ఇలా యూట్యూబ్లోనే చూసా డిజైన్స్ వేసుకుని నీట్గా పెట్టుకోవడం. అప్పటి నుంచి నేనైతే ఇలా నీట్గానే సదురుకుంటాను. ఇక గ్యాస్ పొయ్యి కింద ప్లేట్లు అయితే అటు పొయ్యి కింద ఒక ప్లేటు, ఇటు పొయ్యి కింద ప్లేటు పెట్టాను. ఇక్కడ బొట్టు అయితే పెట్టుకుంటున్నా, పసుపు రాసి కుంకుమ బొట్టు. గోడకిను ఈ పొయ్యి గట్టుకి కుంకుమ బొట్టు మాత్రం అవి రంగు బొట్లే. ఈ పొయ్యికి ఒకటి కూడా పెట్టేసుకోవచ్చుగా అనిపించింది అప్పుడు రంగు వేసేటప్పుడు. వద్దు, మళ్ళీ ఈ ఒక్కటి కూడా పెట్టుకోలేమా అని చెప్పి నేనైతే అప్పుడు పెట్టుకోకుండా అలా ఉంచేసాను. ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నా, అందంగా ఉంటుంది కదా. మనకి ఉన్నది చిన్న కిచెనే అని బాధపడే కన్నా దాన్ని కూడా అందంగా చేయొచ్చని నేనైతే అలా చేశాను.